మీరు ఎడిటర్గా పనిచేశారు కదా, ఇట్లాంటి వార్తలకు కూడా మహా అయితే నిజంగా తప్పేదని ఉంటే ఖండనివ్వచ్చు, ఏదన్నా ఉంటే ఇట్లా చేయొద్దని చెప్పవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ రకంగా కంటిన్యూస్గా హెరాస్మెంట్ అనే ఫీలింగ్ వచ్చేలా చేయటాన్ని మీరు సమర్థిస్తారా? మరి వాళ్ళ ప్రివిలేజ్ ఏంటనేది ముందు మనకు అర్థం కావట్లేదండి. అసలు అక్కడ ప్రివిలేజ్ ఏంటి అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వచ్చు. ఎందుకంటే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సాక్షాత్తు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆనరబుల్ సిజే జస్టిస్ గవాయ్ గారు కూడా అన్నది ఏంటంటే, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి తీర్పుల మీదే కాదు, ప్రస్తుతం ట్రయల్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా, అంశాలకు సంబంధించి అంటే కేసుకు సంబంధించి కూడా జర్నలిస్టులు వార్తలు రాయాలి, అది కూడా ఏమి డిఫర్మేషన్ కిందకి రాదని చెప్పని ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు అసలు ఇది ప్రివిలేజ్ దీని కింద ఎలా అట్రాక్ట్ అవుతుంది అనేది మరి చాలా ఆశ్చర్యకరమైన అంశం. కేవలం ఏంటంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే సభా గౌరవాన్ని కానీ కించపరిచేటట్టుగా ఉంటే అది ప్రివిలేజ్ కింద అట్రాక్ట్ అవుతుంది తప్ప, ఆ సభలో ఏం జరుగుతుంది ఏంటి అనేది రాసేటువంటి హక్కు ఖచ్చితంగా ఇట్ ఈస్ అ రైట్ అండి, రైట్ ఆఫ్ ద జర్నలిస్ట్. పైగా సభ లోపల కాదు కదా సార్, ఇది సభ లోపల కాదు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు ఏదో పెడితే అది రద్దయిందట, దాని లోటు కోట్ల మీద రాస్తే కూడా ఇట్లా అసలు అదే చెప్తున్నాం. అందుకని బహుశా ముందు వాళ్ళు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏంటనేది పూర్తిగా క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత వ్యవహరిస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అసలు ఆ కేసులు నిలబడతాయా లేదా, ఈ కేసులు అట్రాక్ట్ అవుతాయి సెక్షన్స్ కింద కాకుండా, జస్ట్ టు హెరాస్ ది పీపుల్ దోస్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అండ్ వాళ్ళ గళాన్ని వినిపించేటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క వాళ్ళ మీద ఏంటంటే అడ్డగోలుగా కేసులు పెట్టడం అనేదే ఒక దీని కింద తీసుకున్నారు. అయితే దాన్ని పదే మన అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏం పోయింది పెట్టుకోండి, ఇంకో 10 కేసులు పెట్టుకోండి, అయితే అంతేనా, అంతకంటే చంపేరు కదా, ఉరేరు కదా అని చెప్పన్నారు. హక్కుల కోసం ఉరేస్తానంటే కూడా ఉరి కొయ్యల మీద ఊయల లోగుతామని చెప్పినటువంటి చరిత్ర ఉన్న దేశం అండి ఇది. ఈ దేశంలో మీరేదో పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదు. అందుకని ఇందాక చెప్పినట్టు అక్రమ కేసు నిన్న రాసిన గీతంలో కూడా అక్రమ కేసులు నువ్వు పెడితే అగ్గిరవ్వలే ఎగబడతాం, గోండాలను నువ్వు ఎగదోస్తే గుండెలపై జెండాలవుతాం అని కూడా చెప్పాం. అందుకని ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక ఎండు గడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తారు, ఎండు గడ్డికి నిప్పు పెడితే మండిపోదా గుప్పున, సగటు జనతను అణిచివేస్తే రేగిపోదా చెమట ఉప్పెన అంటాడు ఆయన. సో నిన్న ఎలా చెమట ఉప్పెన రేగిపోయింది అనేది కూడా చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి అణచివేత ఎంతగా అణచివేస్తే అంతగా పైకి లేస్తారనేటువంటిది సామాజిక ఉద్యమాలు కావచ్చు, సైన్స్ కావచ్చు, ఈ రెండు కూడా చెప్తున్నటువంటి వాస్తవం. దాన్ని తెలుసుకోలేక కేవలం ఏంటంటే ఎదుట మనిషి ప్రశ్నని సహించలేనటువంటి వాళ్ళు ఈ రకంగా తెగబడతాం అనేది పిరికితనానికి ఒక ప్రతీక తప్ప అంతిమంగా మీరు సాధించేదేమీ లేదు. జనం మనసుని గెలుచుకోవాలి, జనంతో కలిసి జనంతో ఎగసి నప్పుడు ఆ ఉద్యమాల్ని మీరు అణిచేసినట్టయితే మంటల నాల్కల మీద అవుతాయి ఆ మాటలే చైతన్య గీతాలని చెప్పని నిన్న ఇచ్చినటువంటి పాటకి అర్థం కూడా అదేనండి. అందుకని ఆ రకమైనటువంటి పోకడలు మానుకోవాలిగా తప్ప ఇంతకు మించి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అనేక మంది జైలుకి వెళ్ళారు, వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ధోరణి చూశారు కదా. నేను నిన్న 1.5 కిలోమీటర్ దూరంలో నిన్న న్యూస్లో చూశాను, రిపోర్టర్ చెప్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో వేశారు, సింహంలాగా బయటకు వచ్చాడు, వచ్చి నిన్న ఉద్యమంలో దాదాపు 1.5 కిలోమీటర్ దూరం జనాల్ని సమీకరించగలిగాడంటే, జనం మద్దతు ఉన్నంత వరకు మీరు ఏం చేస్తారండి, ఏం చేయగలుగుతారు? అందుకే ఎట్లాగో ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి, కట్టలు తెగిన ప్రజాగ్రహం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, ఇది ప్రజా విజయం అన్న వైఎస్ జగన్. సో దీని మీద కూడా ఈ వైఖరి మారుతా, ఇట్లాగే కంటిన్యూ అవుతా? ఒక పక్క సాక్షి వేధింపులు, రెండో వైపు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అదే ప్రకారం ఇంత నిరసన వ్యక్తం అవుతున్నా కూడా ప్రభుత్వ వైఖరి మారేటట్లుగా కనపడటం లేదా? దానికి కూడా ఇంకొక సేయింగ్ ఉందండి,
విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే వృక్షమై పేలుతుంది. ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలై మ్రోగుతుంది. ఒక ఎమ్మెల్యే అని చెప్పని ఎద్దేవా చేశారు. ఒక ఎమ్మెల్యే అలుచుకుంటే యావత్ రాష్ట్రం ఎలా కదిలి 1,00,000 కంఠాలై మోగుతుందనే దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఊరు వాడ అంతా కూడా కదిలి కదిలి మారుమోగిపోయినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడో 80s 90sలో చూసాం ఈ తరహా ఉద్యమాలండి, ప్రజా ఉద్యమాలు. తిరిగి మళ్ళీ రోడ్ల మీదకి స్వచ్ఛందంగా ఒక్క పిలుపుకి జనం వస్తున్నారంటే అది జననాయకుడు, అది ఘననాయకుడు అంటే. అంతే తప్ప ఏదో కూటములని పొత్తని అదని ఇదని చేసి ఆ వచ్చినటువంటి అధికారాన్ని కనీసం జాగ్రత్తగా నిలబెట్టుకుందాం అనేటువంటి ఇది లేకుండా ఇక వేధించుకు తినటం, ప్రజల్ని కాలరాయటం, తర్వాత ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, అహంకారాలు. చివరికి జర్నలిస్టులని ఢిల్లీలో నిన్న న్యూస్ చూసాం. ఎంత గౌరవించేవాళ్ళండి జర్నలిస్టులని. నేను చెప్తున్నాను, ఇది స్వోత్కర్ష కాదు. నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ఏదైనా పని మీద కానీ ఇలాంటి వాళ్ళు పిలిచినప్పుడు కానీ వెళితే లిటరలీ చెప్తున్నాను, ఇది ఫ్లాటరింగ్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గుమ్మం వరకు కూడా వచ్చి సాగనపడం అది విజయబాబు గొప్పతనం కదా. ఒక సంపాదకుడికి ఆ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి గౌరవం అండి. అలాంటి గౌరవాలు అందుకున్నటువంటి జర్నలిస్టులు మనం. అటువంటిది ఇవాళ ఢిల్లీలో జర్నలిస్టులని ఎంత రెస్పెక్టబుల్గా ఏ పాలిటీషియన్ అయినా చూస్తాడు. అలాంటిది మహిళా జర్నలిస్టులు నిన్న కంట తడి పెట్టుకున్నారంట, అవమానానికి గురై రావడానికి వీల్లేదని చెప్పని. అంటే ఈ రకంగా రైటర్స్ని, ఎడిటర్స్ని, జర్నలిస్టులని, కళాకారుల్ని, సగటు కార్యకర్తల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని ఇంతమందిని వేధించుకు తింటూ ఇదేదో పెద్ద ఉద్ధరించేస్తున్నాం, మేము ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటే దేనికోసం ఈ రాజకీయం? మీరు కేవలం స్పెషల్ ఫ్లైట్స్లో మీ ఇంటికి పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రానికేనో మీ కార్యాలయానికి తిరగటం కోసమా ప్రజాధనాన్ని, లేకపోతే మీకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కేకు ముక్కల్లాగా భూముల్ని పంచిపెట్టడానికి అనుకుంటున్నారా? ప్రజా సంక్షేమం కోసం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎద్దేవా చేశారు, ఒక్క ఎమ్మెల్యే కాదు అనేటువంటి దాన్ని నిన్న ప్రూవ్ చేశారు. తర్వాత గెలుపోవటములు అనేటువంటివి ఇట్ ఈస్ అ సైకిల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని నాయకుడి యొక్క పటిమ, నాయకత్వ లక్షణాలు, జనం ఓన్ చేసుకునేటువంటి విధానం ఆ నాయకుడి యొక్క స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. అలాంటి ఒక బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న మళ్ళీ లేటెస్ట్గా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు ఇకనైనా సరే ఈ జన ప్రవాహాన్ని, జన హోరుని, ఇంతమందిని మీరు ఎక్కడ అణిచివేస్తారు? ఎక్కడ సరిపోతాయి జైళ్ళు చెప్పండి? జైళ్ళు నోళ్లు తెరుచుకున్నా కూడా ఈ జనాలను అందరినీ కూడా మీరు జైల్లో పెట్టలేరు కదా. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోద్ది, మనం ప్రతిపక్షం ఎదురే ఉండదు, మనమే ఎల్లకాలం శాశ్వతంగా ఉంటాము, నియంత్రితం పాటించవచ్చు అనుకుంటే అట్లా చాలామంది అనుకున్నారు. కానీ అది చాలామంది ఎవరి వల్ల అవ్వలేదు. ఆశ్చర్యకరమైన రీతి ఏంటంటేనండి, ఇన్ని అణచివేతల మధ్య, ఇన్ని దారుణాల మధ్య, ఇంత దీని మధ్య అసలు దాదాపు 1 సంవత్సరం కాలం లోపే ఆ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పైకి ఎగసిందంటే మీరు తెలుగుదేశం వారికి కూడా తెలుసు, వాళ్ళని ఆలోచించుకోమనండి. దాదాపుగా 4 సంవత్సరాల పై చిలుకు వరకు కూడా చాలా నిద్రాణమైనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందండి. ఇది అధికారం కోల్పోయిన తర్వాత. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్స్, పోలరైజేషన్స్, వాటన్నిటిని బట్టి ఆ పార్టీ ఒక్కసారిగా పవర్లోకి వచ్చింది. కానీ పూర్తిగా ఒక 150 సీట్ల నుంచి కారణాలు ఏమైనప్పటికీ కూడా అది గొబెల్స్ ప్రచారం కావచ్చు, కూటమి పార్టీల పోలరైజేషన్ కావచ్చు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 40% పైన ఓటింగ్ సాధించి చతికిలబడినటువంటి పార్టీ సంవత్సరం కాలంలోపే ఒక జన ఉప్పెనలాగా పైకి లేవటం అనేది అతి నాయకత్వ పటిమకి ఒక ఉదాహరణ. దాన్ని బట్టేనా వాళ్ళు ఒకసారి పునరాలోచించుకుంటే దీన్ని అణచివేయటం అనేటువంటిది మన వల్ల కాదు అనే అంటే అట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఇంత పెద్ద నిరసనని ప్రభుత్వం గమనిస్తుందా, అట్లాగే మొండిగా ముందుకెళ్తుందా అనేది ప్రశ్న. మొండి ప్రభుత్వం అయినప్పుడు మొండిగా వెళ్తుంది తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కరుడు కట్టినటువంటి ఇది ఓహో ఎన్డీఏ అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో రైతులందరూ కూడా రైతు ఉద్యమం చేస్తే సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు సైతం ఆయన దిగి వచ్చి ఆ సమస్యలను పరిష్కరించి
వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇది డెమోక్రసీ అండి. ఇది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అది. కానీ ఇక్కడ అసలు డెమోక్రసీ లేదు కదా! డెమోనోక్రసీ కనిపిస్తా ఉంది. ఆటోక్రసీ కనిపిస్తా ఉంది. ఈ డెమోనోక్రసీలో వాళ్ళు వింటారని అనుకోవడం పొరపాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అయినను చేయాలి కాబట్టి చేస్తున్నారు. అంతిమంగా ఏంటంటే ఒకవేళ దీనికి తెగబడిన తర్వాత మళ్ళీ మేమంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే భవిష్యత్ దర్శనం కూడా అయిపోయింది. రైట్. కానీ డెమోక్రసీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ డిసెంట్ డిసెంట్ అనేది వ్యక్తం చేయటం అనేటువంటిది రైట్. డెమోక్రసీలో ఒక పార్ట్ అండి. రైట్.